ఇక్కడ కాలనీ ఏర్పాటుకు దేవుడు కృప చూపాడు. ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి గృహాలన్నీ కూడా త్వరలోనే మనుషుల చేత నింపబడతాయి. ఈ వీధులన్నీ కళకళలాడతాయి. ఇక్కడ మందిరం కూడా కళకళలాడుతుంది. నేను ఇప్పుడు ఉన్నదాన్ని చూడట్లేదు, జరగబోయేదాన్ని చూసి మాట్లాడుతున్నాను. మీరు నడుస్తున్న వీధులన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటే లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు. కాబట్టి నా మాటలు కాదు కానీ దేవుని మాటలు విందాం. మీరు బైబిల్ తెరిచినట్లయితే 122వ కీర్తన మనం తీద్దాం. మరొకసారి ప్రేమతో నన్ను ఆహ్వానించేటువంటి దైవదాసులు సుధాకర్ అయ్య గారికి, వర్షాతిమణి అమూల్య గారికి వందనాలు. అలాగే పెద్ద అయ్య గారు, మరి రేవటరాజు అయ్య గారు, మార్తమ్మ గారికి వందనాలు. చాలా సంవత్సరాలుగా వారు నన్ను ఎరుగుదురు. ఈరోజు నా వారితో కలిసి ఉంటే నాకు కూడా చాలా సంతోషం. మనం ఆ 122వ కీర్తన చదవగలిగితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు సంతోషించింది. ప్రియులారా, అక్కడ ఒక మాట ఉంది. ఆ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని ధ్యానించి త్వరగానే మనం వాక్యం ముగించుకుందాం. ఒక మాట రాశాడు అక్కడ, యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని. చూడండి, ప్రస్తుతానికి ఇది ఇల్లులాగా ఉంది, కానీ రాబోయే రోజుల్లో మంచి మందిరాన్ని మనకు దేవుడు ఇక్కడ ఇస్తాడు. చూడండి, లోకములో రకరకాల భవనాలు ఉన్నాయి, రకరకాల ఇళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాలుగా మనుషులు తయారు చేసుకున్నారు. కానండి, ఆ కింద వచ్చిన మనకి వెళితే 7 రకాల ఆశీర్వాదాలు దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే మనకు కలుగుతాయని చెప్పడానికి ఈరోజు ఈ 122 కీర్తన మనం చూస్తున్నాం. బాగా గమనించండి. ఇళ్ళు అనేవి మనుషుల కోసం కట్టుకుంటాం, మందిరం అనేది దేవుని కోసం కట్టాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని గుడని, ఆలయం అని రకరకాల పేర్లతో ఉంటాయండి. కానీ మందిరం అనేది ప్రార్థనలు జరిగే చోటుకు మాత్రమే వాడతారు. సరే, మంచిది. ఈ 7 ఆశీర్వాదాలు ఎవరెవరికి వస్తాయో కొన్ని సాక్ష్యాలు మీరు విందురు. కానీ దూరాన సమీపాన్ని ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో తమ్ముళ్ళు, అన్నయ్యలకి, అక్క చెల్లెలందరికీ వందనాలు తెలియపరుస్తూ, మీరు బట్టలు ఉతుకున్నా వాక్యం వినొచ్చు, పని చేసుకుంటున్నా కూడా వాక్యం వినొచ్చు, చల్లగాలికి కుర్చీలో కూర్చున్న కూడా వాక్యము వినొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు, ఆయన్ని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే దీవించే దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు అంటేనే గొప్ప దేవుడు. ఈ రోజున ఈ ప్రాంతమందు చక్కని సేవ చేస్తున్న మరి సుధాకర్ అయ్య గారికి, అమూల్య గారికి నేను ప్రేమతో చెప్తున్న మాట ఒకటే, మీ పక్షంగా దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మనుషులు కొన్నిసార్లు పరీక్షిస్తారు, కానీ దేవుడు మనల్ని పరీక్షించి పైకి లేపుతాడు. ఈ రోజున ఈ ప్రాంతం అంతా కూడా నేను చూస్తున్నాను, చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఏమండి, ఇలాంటి ఏరియాలో సేవ చేయడం అంటే నన్ను అంటాను అదృష్టమే అంటాను ఒకసారి నేను కదా. గోడలు లేవు, గొడవలు లేవు, ట్రాఫిక్ లేదు, కోతలు లేవు, మోతలు లేవు, కుక్కలు లేవు, నక్కలు లేవు. అవునంటారు కదంటారా? చక్కని ప్రశాంతమైన వాతావరణం. కాబట్టి ఇలాంటి చోట్ల ఉంటే మనుషులకు బీపీ షుగర్లు రావండి. చల్లగా నాకు చాలా బాగా నచ్చింది. అంచేత దేవుని చిత్తమైతే మళ్ళీ మనం కలుసుకుందాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అన్నప్పుడు చూడండి, మనం ఎవరినైనా పిలిస్తే వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, మన ఇంటికి వాళ్ళు వస్తాం. వచ్చిన వాళ్ళు మనకన్నా ఖర్చు పెడతారు, లేదా వాళ్ళకి మనమన్నా ఖర్చు పెడతాం. వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం వాళ్ళ ఇంటికి ఖర్చు మాత్రం తప్పదు. కానీ మందిరానికి వస్తే ఏం జరుగుతుందో మీరు బాగా గమనిస్తే, ఆ మొదటి వచనంలో అన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. నెంబర్ 1 మొదటి దీవెన ఏంటంటే, మందిరానికి వస్తే వచ్చిన వారందరికి ఏం కలుగుతుంది చెప్పండి? సంతోషం. ఏం కలుగుతుంది చెప్పండి? సంతోషం కదండి. ఇందాక చక్కని పాట పాడారు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. చూడండి, ఎక్కడ సంతోషం అట? ఆయన సన్నిధిలో. ఒకప్పుడు నేను కూడా యవ్వన కాలంలో నేను కూడా కొవ్వూరులో చదువుకున్నానండి. యవ్వన కాలంలో సంతోషం ఎలాగుంటుందంటే, కాలేజీకి వెళ్ళేవాడిని, నేను పుస్తకాలు కాలేజీలో పెట్టేసేవాడిని, గోడ దూకేసేవాడిని. గోడ దూకొచ్చి గోపు థియేటర్కో, లక్ష్మీ థియేటర్కో, అప్పుడు రామ థియేటర్ ఉండేదండి. యువరాజ్ ఫంక్షన్ హాల్ ఉన్న స్థలంలో ఒకప్పుడు రామ థియేటర్ ఉండేది. సంతోషం ఏంటి? సినిమాకి వెళ్తే సంతోషం. దానివల్ల సంతోషం ఉందా అండి? లేదు, డబ్బులు ఖర్చు తప్ప. కొంతమందికి రాత్రి అయితే పగలంతా కష్టపడుతున్నామండి, ఆ ఒళ్ళు అలసిపోతుంది కాబట్టి
వస్తూ వస్తూ ఒక 90 వేసేస్తున్నాం. ఆ 90 వేసి పడుకుంటే హ్యాపీగా ఏం పట్టేస్తుందంట? నిద్ర. అది సంతోషమా అండి? మరి కొంతమందికి వస్త్రాలను బట్టి, కొంతమంది బంగారాన్ని బట్టి, కార్లు వైభోగాలు బట్టి సంతోషం. కానీ బైబిల్ చెప్తుంది నిజమైన సంతోషం అంటే ఏంటంటే ఎవరు దేవుని సన్నిధికి వస్తారో, దేవునికి మొర్ర పెడతారో వారికి ఏం కలుగుద్దట? సంతోషం. అంటే వాళ్ళు అనుకున్న సంతోషం తాత్కాలికమే కానండి. మీలో ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని మందిరానికి వస్తే ఇక్కడ కలిగే సంతోషం ఎక్కడ దొరకదు మనకి. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్తారా? సన్నిధి అంటేనే సంతోషం ఇచ్చే స్థలం. చూడండి, చాలామంది చక్కని ఇల్లు కట్టుకుంటారు. ఒక మాట చెప్తున్నారు సరదాగా. మేము పోలవరంలో సేవ చేస్తున్నాం. ఒక సహోదరి నన్ను, అయ్యగారు కొత్త డబల్ కార్డు కొనుక్కున్నాను, కొత్త పరుపు కొనుక్కున్నాను, మీరు చూద్దరు కానీ రండి అని పిలిచింది నన్ను. నిజంగానే చూశాను. డబల్ కార్డ్ చాలా బాగుంది, పరుపు కూడా చాలా బాగుంది. అమ్మ పరుపు ఎంత పెట్టి కొన్నారని అడిగాను. అడగాలి కదండి. అడిగితే ఆవిడ చెప్పింది ఒక్క డబల్ కాట్ మీద పరుపే 30,000 రూపాయలు అంటాను. 30,000 పెట్టి ఏం కొనుక్కు చెప్పండి ఆవిడ? పరుపు. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఈ పరుపు మీద పండుకుంటే నాకు చక్కగా నిద్రపడద్ది, నాకు హ్యాపీగా ఉంటుంది అని కొనుక్కుంది. నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి వెళ్ళేసరికి ఆవిడ చెప్తుంది మంచం బాగానే ఉంది, పరుపు బాగానే ఉంది, నా పరిస్థితే బాగాలేదు. ఏమైందమ్మా? నాకు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయింది. డాక్టర్ చెప్పాడు మంచం మీద పడుకోకూడదు, నేల మీదే పడుకో. సంతోషం ఉందండి. ఇప్పుడు పరుపు అక్కడే ఉంది, మంచం అక్కడే ఉంది, మనిషి అక్కడే ఉంది, కానీ ఏమిలో చెప్పండి ఇప్పుడు సంతోషం. అందుకని చెప్తున్నా, ఎవరైనా ఎటువంటి బాధలు పడుతున్నా ఎక్కడ రావాలి చెప్పండి? మొదట సన్నిధికి, దేవుని మందిరానికి రావాలి. కాబట్టి మొదటి దీవెన చెప్పండి సంతోషం. ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని మనసులో బాధ అంతా ఎవరికి చెప్పొచ్చండి? దేవుడికి చెప్పొచ్చు. మనకున్న కష్టం, మనకున్న బాధలు, మనకున్న అప్పులు, మనకున్న సమస్యలన్నీ మనుషులకు చెప్తే ఏం చేస్తారు చెప్పండి? హేళన చేస్తారు. కానీ దేవుడు చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఆయన మన బాధలు తీర్చే దేవుడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, మందిరం అనేది దేవుడు నివసించే స్థలము, దేవుడు కనబడే స్థలము, దేవుడు మాట్లాడే స్థలం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, సుధాకర్ అయ్య గారి ద్వారా, దేవుడు రాజయ్య గారి ద్వారా, వారి కుటుంబాల ద్వారా ఈ ప్రాంతంలో ఈ సేవ, ఈ దేవుని సేవ. ఎందుకంటే ఈ కాలనీలో ఎవరికైనా నిజమైన సంతోషం లేకపోయినట్లయితే, మీరు ఎన్ని కలిగి ఉన్నా అసలైన సంతోషం మీకు లేకపోయినట్లయితే, ఎక్కడికి వెళ్ళినా దొరకని సంతోషం మీరు ఇక్కడికి వస్తే మీకు దొరుకుతుందని నేను మీకు అందరికీ పబ్లిక్గా చెప్పడం జరుగుతుంది. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇది సంతోషము దొరికే స్థలం అంటే. ఎక్కడెక్కడికి వెళ్ళినా తిరిగి వస్తున్నారు చాలామంది. కానీ నేను చెప్తున్న మాట, మందిరంలోకి వస్తే ఎందుకు దొరుకుతుంది సంతోషం అని అంటే, సంతోషం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. అది అన్న రిలయన్స్ మార్ట్లో దొరికేది కాదండి, లేకపోతే కోట్ల వారి కొట్లు దొరికేది కాదండి. సంతోషం ఎక్కడ దొరకదు మనకి. ఎక్కడ దొరుకుతుంది అంటే మందిరములో మాత్రమే. కాబట్టి ప్రియమైనటువంటి జగనన్న కాలనీ ప్రజలందరికీ, ఈ 3,000 గృహాలు కట్టుకుని నివాసం ఉండబోతున్న ప్రజలందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మాత్రమే. అంటే ఎక్కడ? దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ ఏమంటో చెప్పండి? సంతోషం. దీనికి డబ్బుతో పని లేదు, బంగారంతో పని లేదు, దేనితోనూ పని లేదు. నేను చెప్తున్నాను చూడండి, అన్నీ ఉన్నవాడికి కొన్నిసార్లు ఏమంటో చెప్పండి? మనశ్శాంతి ఉండదు. అవునంటారు కాదంటారా? బంగారం ఉంటే దొంగడు వస్తాడని భయం, డబ్బు ఉంటే దొంగడు వస్తాడని భయం. ప్రతి మనిషికి సంపాదించే కొలది సంతృప్తి లేదు కానండి ఏం కలుగుతుంది చెప్పండి? భయమే కలుగుతుంది. మొన్న మాకు రాజమండ్రిలో ఏం జరిగిందంటే, ఒక ఆయన కొత్త కారు కొనుక్కొని ఇంటి గోడ ముందు పెట్టాడు, మర్నాడు తీసుకెళ్దామని. ఆ మర్నాటికే ఆ కొత్త కారు యొక్క 4 చక్రాలు ఇప్పేసి పట్టుకెళ్ళిపోయారు. కొని 2 రోజులు అవ్వలేదండి. 2 రోజులు అవ్వకుండా చక్కగా కొత్త టైర్లు అమ్మకెళ్ళిపోయారు. చూసారండి? కారు ఉన్న సంతోషం ఉంది ఆయనకి? లేదు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానండి. అందుకనే నిజమైన సంతోషం, నిలిచి ఉండే సంతోషం మనకు కావాలంటే ఇక్కడ దేవుని సన్నిధిని దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ మైకులు ఎందుకు అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే దేవుని ప్రేమ సందేశాన్ని పబ్లిక్ అందరికి వినిపించినప్పుడు ఒక మాట ఒకళ్ళని బలపరచవచ్చు, ఒక పాట ఒకళ్ళు ధైర్యపరచవచ్చు, ఒక ప్రార్థన ఒకళ్ళ కన్నీరు తొడవచ్చు. కనుక ఈ జగనన్న కాలనీ ప్రజలందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, తప్పకుండా ఇక్కడ సేవకులు వచ్చి ప్రార్థనకు రమ్మని పిలుస్తున్నారు చూడండి. మీ ఇంటికి వచ్చి తప్పకుండా ఆ పాస్టర్ గారి మాట మన్నించి మందిరానికి రండి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? సంతోషం.
చాలా సంగతులు ఉన్నాయి, నేను వివరంగా మాట్లాడతాను. కాబట్టి నా జీవితంలో నేను కూడా ఎన్నో తిరిగాను, ఎన్నో చేశాను. ఎన్ని చేసినా అవన్నీ తాత్కాలికమే కానండి. దేవుని మందిరానికి వస్తే మనసులు కుదుట పడతాయి, జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు నిలబెట్టబడతాయి, మొక్కలైపోయిన సంసారాలు కూడా ఏమవుతాయి చెప్పండి, ఏకము చేయబడతాయి. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేశానట, సంతోషించాను. చూడండి, చాలామంది జీవితాల్లో ప్రయాణాలు పెట్టుకుంటారు, పొద్దున్నే బయలుదేరి. ఆ ప్రయాణం పెట్టుకున్నప్పుడు ప్రతి వాళ్ళు చెప్పేసుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఊరికి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఊరికి వెళ్తున్నామండి. ఎప్పుడు వస్తారమ్మా, 2 రోజులు. ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళే చెప్పేసుకుంటారు. కానీ ప్రయాణం వెళ్ళకుండా చెప్పండి ఒకసారి. బస్ స్టాండ్కి వెళ్తే సీట్లు దొరకవు, రైల్వే స్టేషన్కి వెళ్తే సీట్లు దొరకవు, అవునంటారు కాదంటారా? ఇక్కడ నుంచి ఎంత హుషారుగా వెళ్తారో, ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా కూర్చోటానికి ఖాళీ ఉండదు, నిలబట్టాకి స్థలం ఉండదు. ప్రయాణం ఆనందం కాదండి. లేకపోతే ఇంకోటి ఆనందం కాదు కానండి. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, సన్నిధిలోకి వచ్చి మనకేమీ తెలియదు, పాటలు పాడడం రాదు, ప్రార్థన చేయడం రాదు, ఏమీ రాకపోయినా కూడా ఇక్కడికి వస్తే అన్నీ నేర్పించేవాడు దేవుడే. స్తోత్రం కలుగును గాక. పాటలు ఆయన నేర్పిస్తారు, ప్రార్థన కూడా దేవుడే మనకి నేర్పిస్తారు. కాబట్టి దయచేసి మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నా, మీరు ఎక్కడ సంతోషం పోగొట్టుకున్నా, బిడ్డలు బట్టి సంతోషం లేదా, భర్తను బట్టి సంతోషం లేదా, భార్యను బట్టి సంతోషం లేదా, లేకపోతే నీ కన్న కొడుకులు నేను సరిగా చూడట్లేదా, నీ కుటుంబీకులను సరిగా ప్రేమించట్లేదా, ఈ మనుషుల ప్రేమలు కాదండి. దయచేసి మందిరానికి రండి. అయ్యో ఇక్కడికి వెళ్తే సరిగా లైటింగ్ లేదని, కుర్చీలు లేవని అనుకోవద్దు. దయచేసి మందిరం అంటే ఏం చెప్పండి, దేవుడి నివాసం ఉండే స్థలం. అది క్రమక్రమంగా కట్టబడుతుంది, తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ 122 కీర్తన ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే తమ జీవితాలని ఎక్కడ ప్రారంభించాలని అంటే దేవుని మందిరములోనే ప్రారంభించాలి. ఇంకా ముందుకెళ్ళిపోతుంది. దయచేసి అదే 122 కీర్తన ఒక్కసారి 4వ వచనం కాడి నుంచి కిందకి వెళ్దాం. వెళ్ళును. వినండి ఒక మాట. మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు చెప్తాడు ఏంటంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఇప్పుడు మనం లిటరల్గా చూస్తే ఇశ్రాయేల్ దేశంలో ఏముంది చెప్పండి, యెరూషలేము ఉంది. దేవుడు మాట్లాడుతున్నది ఆ యెరూషలేము గురించి కాదండి. యెరూషలేము అనగా ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన. అంటే మన కుటుంబాల కోసం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన. మనకి రాదు. ఒక మాట చెప్తాను చూడండి, దేవుడికి మనసు ముఖ్యం కానీ మన మాటలేమి ముఖ్యమేమి కూడా కాదు. వచ్చిరాని మాటలే దేవుడు వింటాడు. మీకు ఒక సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను. మాకు పోలవరంలో ఒక సంఘం ఉందండి. ఒక తల్లిగారు ఉంది, కూలి పని చేసుకుంటుంది. ఆవిడ ఎప్పుడు చదువుకోలేదు, చదివే లేదు ఆవిడకి. ఇలాగే నేను సుధాకర్ అయ్య గారిలాగా ప్రార్థన మొదలు పెడితే మీకు ఇలాగ వచ్చింది, మీకు ఇలా కూర్చుంది, అన్నీ నేర్చుకుందండి కొంచెంగా. మొన్న ఈ మధ్య ఆవిడకి భర్తకి పక్షవాతం వచ్చి కాలేజీ లాగేసిందండి. మెదడులో నీరు పట్టేయని చెప్పారు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. నోరు పడిపోయింది, కంటి చూపు పడిపోయింది, బాడీ మొత్తం ఏమేమి చెప్పండి చల్లబడిపోయింది. రాజమండ్రి తీసుకెళ్తే ఆ డాక్టర్లు 60,000 తీసేసుకుని తూతుమంతరంగా వైద్యం చేసి సుఖం లేదండి ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారు. రాత్రి 11:30కి మంచి చలిలో మంచి వర్షం ఇంటికి తీసుకొచ్చేసారు. జనం ఏమన్నారు, ఇంకా బతకలేండి బయట చేయండి అన్నారు. మన ప్రజలు ఎలాంటి వాళ్ళు చేయాల్సిండి, ఇల్లు కట్టిన వానరు ఒంట్లో పోకపోతే ఎక్కడ పడతారు, తీసుకెళ్ళి అన్నీ బయటేసేస్తారు, ఒట్టుగా డాళ్ళ తెచ్చేస్తారు. ఇంకా మనుషులు బతికోళ్ళని సరిగ్గా బతకనివ్వరండి, వాళ్ళు బతికేవాళ్ళని బతకరం. ఎందుకు మాట చెప్తున్నానంటే, సన్నిధికి వచ్చిన తర్వాత మనం చేసే ప్రార్థన ఎంత మేలు చేస్తుందంటే, ఆ తల్లి ఒక్కతే, ఎవరు లేరు, ఎవడొస్తాడండి, ఎవడికి బాధ వచ్చేదాకాను. ప్రార్థన నేర్చుకుంది, ఒక్కతే కూర్చుని ప్రభువా నా భర్తను బతికించి. ఇదే మాట, కంటి చూపు లేదు, నోటి మాట లేదు, బాడీ కదులుతలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు చెప్పండి, ఆయన కోమాలకు వెళ్ళిపోయాడు. కోమాలకు వెళ్తే మనిషి ఏమవుతాడు, ఇంకా ఎప్పుడు ఏమవుతాడో తెలియదు. ఇదే ప్రార్థన, యేసయ్యా నా భర్తని బ్రతికించు, నేను నమ్ముకున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, నీ మందిరానికి వస్తున్నాను, నా భర్త బ్రతకకపోతే నువ్వు యేసుబాబుని నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ఏం మేలు చేశాడో నీ ప్రజలందరిని కాగులు పొడిచినట్టు పొడి చేస్తారు. ఏం చెప్పను సమాధానం నేనని. ఇదే మాట, ఇదే ప్రార్థన. అలా వచ్చిరానికి చేసుకుని మీరు నమ్ముతారండి.
తెల్లారేసరికి అతను కోమలోంచి బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వైద్యం చేయలేదు ఎవరనండి. నేను కూడా వెళ్ళి ప్రార్థన చేయలేదు అక్కడ. ఇది క్షేమం ఎందుకు కలిగిందంటే ప్రార్థన. డాక్టర్లు తీసుకెళ్ళిపోమని చెప్తారు, బతకడని చెప్తారు, ఎవరు మాటలు మీరు పట్టించుకోవద్దు. ఎందుకు చెప్తారండి? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే చచ్చిపోయేవారిని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? బ్రతికిస్తాడు. మాట రాని వారికి మాట ఇస్తాడు. ఇక ఏది లేకపోయినా కూడా ఇది ఆశీర్వాదం ఇచ్చే ప్లేస్ కనుక మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, మొదట సంతోషం కలిగిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఈ స్థితిని బట్టి ప్రార్థన మాత్రం చెయ్యాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ప్రార్థన అంటే ఏంటి? చిన్నపిల్లలు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు చూడండి, అలాంటి ప్రయత్నమే మనం దేవునితో చేస్తాం. చిన్నపిల్లలు చూడండి, మనం బాప్ప అనమంటాం, వాళ్ళు పుల్లుగా అంటారా? బా 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 అంటాడు. నేర్చుకుంటున్నాడు. తాత అనమంటే తా తాత అంటాడు. ఆ చిన్న పిల్లడు ఎలా నేర్చుకున్నాడో మనం కూడా మందిరానికి వచ్చి యేసుప్రభు అంటే తెలియకపోతే తప్పేమీ లేదండి, కానీ నేర్చుకుని నెంబర్ 2 ప్రార్థన చేసామనుకోండి, ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మీటింగులు పెట్టి ఈ సేవ ఎందుకు చేస్తున్నారంటే ఆయన కోసం కాదు, వారి కుటుంబం కోసం అంతకన్నా కూడా కాదు. చాలామందికి ఒక చెడు అభిప్రాయం ఏంటంటే, పాస్టర్లు వస్తున్నారు కాబట్టి వీళ్ళు వదిలించేసుకోవాలంటే వచ్చి రాగానే ఒక 10 రూపాయలు చేతులు పెడితే వెళ్ళిపోతారు అన్నటువంటి చెడు అభిప్రాయం చాలా చోట్ల ఉంది. పాస్టర్లు అంటే భిక్షగాళ్ళు కాదండి, భిక్షగాళ్ళు కాదు. వాళ్ళు మీ ఇంటికి వచ్చి ప్రార్థనకు రండి అని పిలుస్తున్నారంటే మీకు ఏదో మేలు జరుగుతుంది, మీకు ఏదో కార్యం ఖచ్చితంగా జరుగుద్ది. అందుచేత దేవుని తరపున మనిషిగా, దేవుని ప్రతినిధిగా దైవ సేవకుడు వచ్చాడు మీ ఇంటికంటే మీ ఇంటికి దేవుడు వచ్చినట్లే. స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాస్టర్ని 10 రూపాయల కోసం వచ్చే వాళ్ళకి లెక్క ఇక్కండి. చూడండి, చాలామందికి చీటీలు ఉంటాయి. బుధవారం చీటీ, మంగళవారం చీటీ ఉన్నాయమో లేవమ్మా? ఆ చీట్లో అనుకోండి వాళ్ళకి డబ్బులు తెలిపోతారు, ఎందుకంటే మీరు వాళ్ళకి బాకీ ఉన్నారు కాబట్టి. కానీ దైవ సేవకుడు వచ్చాడు అనుకోండి, ఆయన వచ్చాడంటే ప్రార్థనకు రండి అని మేము పిలిస్తే ఏం చేయాలి చెప్పండి? సన్నిధికి రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు దేవుడు ఏదో మేలు ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి సంతోషం కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి రావాలి. ఇది మనం కట్టుకుంటే ఇంకా అందంగా తయారు చేసుకోవచ్చు. ప్రియమైన వారులారా గమనించండి, ఈ కాలనీలన్నీ దేవుడు ఇచ్చాడు మనకి. కాలనీతో పాటు మనకి ప్రార్థన మందిరాలు కూడా దేవుడు ఇక్కడ ఇచ్చాడు. మన ఇల్లు కట్టుకున్నట్లుగానే చెప్పండి, మనం కూడా ఏం కట్టాలి? మందిరాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. మందిరంలో క్షేమం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మనం చేస్తున్నాను, ఖచ్చితంగా ప్రార్థన మాత్రం నేర్చుకోండి. ఇక మనం చూస్తే ఈ సంతోషం, ఈ సమాధానం అన్నీ కూడా మనకి ఎవరిస్తారు చెప్పండి? దేవుడు ఇస్తాడు. మరొక మాట చెప్తాను, ప్రార్థన అంటే చెప్తున్నా, ప్రార్థన ఎలాంటి మేలు చేస్తుందంటే, ఒక దైవ సేవకుడు నరసాపురం నుంచి ఆయన భార్యని వైజాగ్ తీసుకెళ్ళారు. డాక్టర్లు చూసన్నారు, సుఖం లేదండి, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఏమంటే మీరు ఈ మాటలు మీరు విన్నారు కదా, హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు? అదే ముదిరిపోయిందండి, సుఖం లేదండి, ఐసీయూలో పెట్టేయాలండి. నేను డాక్టర్లు విమర్శించట్లేదు, కానీ మన భయాన్ని ఆధారం చేసుకుని కొంతమంది భయపెడతారు మనల్ని. చాలా ఆసుపత్రులు అంతే. ఆయన కూడా తీసుకెళ్తే అన్నారట, ఇంకా సుఖం లేదండి, మీ వాళ్ళందరూ కవర్ చేసేయండి, ఇంకెవరు చూసుకోవాలి అందరినీ కూడా చూపించేయండి, ముఖం చూపించేయండి అనేసరికి పాపం ఆయన వైజాగ్ నుంచి నరసాపురం కారులో వచ్చేస్తుంటే ప్రిల్లరానికి చాలా బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు, ప్రభా ఇంత ప్రార్థన చేశాను, ఇంత సేవ చేశాను, నా భార్యను తీసుకెళ్ళిపోమని చెప్పారు, నా భార్య బ్రతకకపోతే నేను ఏం చేయను ప్రభా అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. బాధపడి ఆ ప్రార్థన కారులో ప్రార్థన చేసుకుంటూనే అలా కళ్ళు మూసుకున్నాడు ఆయన. చూడండి, ప్రార్థన చేయటానికి మందిరంలో చేయొచ్చండి, ప్రార్థన చేయటానికి ఇంట్లో చేయొచ్చండి, ప్రార్థన చేయటానికి పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చండి, ప్రార్థన చేయటానికి కొండల మీద కూడా ప్రార్థన చేయొచ్చు. ఎక్కడ చేసినా ప్రార్థన వింటాడు, ఎవరు చేసిన ప్రార్థన వింటాడు. కారులో వచ్చేస్తుంటే ఆయన ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాడు, నా భార్య బ్రతకాలి అని. దేవుడు అంటే అందరు ప్రార్థన వింటాడండి. కాబట్టి ఆయన అలాగ ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ఒక చిన్న పాట వచ్చింది దానికండి. మంచి పాటలు రాస్తాడు ఆయన. ఆ పాట వచ్చినప్పుడు ఒక లైన్ పెట్టాడు, ఏంటంటే, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అదే మనం పాడుతున్న పాట. ఏ పాట? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అమ్మగారు చనిపోలేదండి, ఇప్పటికీ బతికే ఉంది. ఒక 6 మలమలను ఎత్తుకుందండి. చూసారా, డాక్టర్లు ఏం చెప్పారు? ఎక్కువ కాలం బతకదని చెప్పారు. దేవుడు ఏం చేశాడు? అందరి మాటలు కొట్టేసి ఆవిడకి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రార్థన ఆలకించి మనవరాలను ఎత్తుకుంది. ఆవిడ మనవరాలు ఎత్తేసుకుంది. చూసారండి, ప్రార్థన. కాబట్టి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ మందిరానికి వస్తే సంతోషం కలుగుతుంది. ఇంకా మనం దేవుని కొరకు తెలుసుకోవాలి కాబట్టి అండి ప్రతి ఒక్కరూ ప్రార్థన నేర్చుకోవాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, ఆ ఉద్యోగులు పెట్టుకున్నప్పుడు పని నేర్చుకోమా? మీకు అర్థమయ్యేలా చెప్పనా? కడిపి లంకలో ఒక తల్లి తన కొడుకుని బ్రతుకు తెరువు కోసం, కడిపి లంక కడివులు ఏముంటాయి చెప్పండి? ఎక్కువగా పూల కొట్లు ఉంటాయి. రోడ్డు పొడికి ఏముంటాయి? అన్నీ కూడా పూల కొట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళకి ఏం చేయాలి? పూలు కట్టడం నేర్చుకోవాలి, మాల కడతాం నేర్చుకోవాలి, బొట్లు ఏదో ఉంటుంది మొత్తం మీద. అక్కడికి వెళ్ళాక ఈ అబ్బాయి ఈ పని నేర్చుకున్నాడు. కొన్నాళ్ళకి అదే కుటుంబం ఇక కడిపిలంకలో కుదరక రాయమండ్రి వచ్చేసిందండి. వచ్చిన తర్వాత ఈ తల్లి ఆ కొడుకుని మరి పూల కొట్లు రాయమండ్రిలో ఉండవు కదండి, కిరాణా కొట్లో పెట్టింది. పూల కొట్లో ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇతను కిరాణా కొట్లో. పూల కొట్లో కట్టేవేమో పూల దండలు అయితే, కిరాణా కొట్లో కట్టే ఏముంటాయి చెప్పండి? కిరాణా పార్సల్స్ ఉంటాయి. ఈ కుర్రోడికి ఆ పనే వచ్చింది తప్ప ఈ పని రాలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పూలు పొద్దున ఒకలాగా ఉంటాయండి, మధ్యాహ్నం ఒకలాగా ఉంటాయి, సాయంత్రం ఒకలాగా ఉంటాయి. అవి ఎండిపోకుండా వాడిపోకుండా ఆ షావుకర్లు ఏం చేస్తారంటే ఆరారుగా పూలు నీళ్లు జల్లుతూ ఉంటారు. అవునా కదండి? జల్లుతూ మనోడు అదే నేర్చుకున్నాడు. ఆ అలవాటు చెప్పిన రాయముడు వచ్చి కిరాణా కొట్లో కూడా కూర్చుని ఏమి తోసకిడికి ఆరారుగా నీళ్లు తీసుకుని సరుకుల మీద జల్లుతాడు అంటాడు. దేని మీద తెలుసు చెప్పండి? సరుకుల మీద. ఆ వానర్ దాన్ని బట్టి ఆయన నీకు పని రాలేదురా, ఈ పని నేర్చుకోక నీకు పని అప్పు చెప్పి వెళ్ళిపోమన్నాడట. అలాగున ఎక్కడికి వెళ్ళినా ఏ పని ఎలా నేర్చుకున్నామో సన్నిధికి వచ్చాక మర్చిపోకుండా దేవుడు ఏమి నేర్చుకోని చెప్పండి? ప్రార్థన. అంటే ఆయనతో మనం మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడతారా? మనకు రాదే. తెలుగులో మాట్లాడతాడా? అది సరిగా రాదే. ఎలా మాట్లాడతాడని ముఖ్యం కాదు కానండి, ప్రార్థన నేర్చుకుని పిల్లలు మనస్ఫూర్తిగా దేవుడిని అడిగితే, చెప్పాను కదా, 2 సాక్ష్యాలు చెప్పాను కదా, కోమాలోంచైనా బయటకు వచ్చేస్తారు, ప్రాణాపాయంలోంచైనా బయటకు వచ్చేస్తారు. ఎన్నో అద్భుతాలు ప్రార్థన ద్వారా జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ, దూరాన ఉండి వింటున్న వారందరికీ, లైవ్లో చూస్తున్న వారికి చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన నేర్చుకోవాలి. ఇది ఒకసారి రాదు కదండి. అప్పుడు మీరు ఏం చేయాలి? పాస్టమ్ గారిని మీ ఇంటికి పిలిచి మీరు ప్రార్థన పెట్టించుకోవాలి. మాకు ప్రార్థన చేయడం రాదండి, ప్రార్థన నేర్పించండి. మాకు పాటలు పాడుతూ రాదండి, పాటలు నేర్పించండి. మాకు వాక్యం చదువుతూ రాదండి, మాకు వాక్యము నేర్పించండి. ఇలా మీ పాస్టర్ గారిని, అమ్మగారిని ఇంటికి పిలిపించుకుంటే వాళ్ళే మీకు గురువులుగా ఉండి మిమ్మల్ని చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. అవునా కదండి? మా చిన్నతనంలో ఒక అమ్మగారు ఉండేదండి. అరిసెలు పాకుండలు బాగా చేసేది ఆవిడ. మేము అరిసెలు తినాలంటే మాకు చేయడం వచ్చేది కాదండి. ఏం చేసేవాళ్ళం మేము? బియ్యం, బెల్లం, అవన్నీ నూనె అన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళేవాళ్ళు మేము? అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆవిడతోనే వండించుకుని. ఎందుకని? మాకు రాదు కాబట్టి. అలాగే ప్రార్థన రాదు కదని మానేయడం కాదు కానండి, దైవ సేవకులు మీ ఇంటికి పిలిపించుకుని ప్రార్థన నేర్చుకోండి, అద్భుతాలు జరుగుతాయి. చాలా స్టోరీలు ఉన్నాయి, కానీ మనం కిందకి వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 దీవులు మనం చూసాం. ఆ 2వ దీవెన తర్వాత 3వ దీవెన అంటే మనం చదవండి దయచేసి. తర్వాత వచ్చినాం, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, ఇక్కడ రాసిన 2వ మాట, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని నమ్ముకున్నాక ఏమవుతారట? వర్ధిల్లుతారు. ఒకసారి ఇలా చూడండి, అందరూ కూడా ఏమవుతారు చెప్పండి? వర్ధిల్లుతారు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా పర్లేదండి, ఉండటానికి సరైన ఇల్లు లేకపోయినా కూడా పర్లేదండి, ప్రతిరోజు వండుకోవడానికి బియ్యం కూరగాయలు లేకపోయినా కూడా పర్లేదు. దేవుడిని పట్టుకుంటే, మనం దేవుణ్ణి పట్టుకుంటే మూడోది చెప్పండి, వర్ధిల్లుతాం. అంటే ఏమవుతాం చెప్పండి? అభివృద్ధి అవుతాం. ఇది ఎలా జరిగింది, ఎలా జరుగుతుందో ఒక మాట చెప్తున్నాడు, వినండి. కర్ణాటక రాష్ట్రంలో మీలా కాలనీలో ఉన్న ఒక వ్యక్తి ఒక డొక్కు సైకిల్ ఉండేదండి. ఆ డొక్కు సైకిల్ తొక్కుని ఒక లారీ ఆఫీసులో పనిచేసేవాడు. లారీ ఆఫీసులో చిన్న గుమస్తా. ఏమొస్తాయండి రోజుల్లో? ఏమి రావు. మీలాగే ఆయన మందిరానికి రావడం ప్రారంభించాడు.
మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ సుధాకరయ్య గారు ఎలాగైతే సేవ చేస్తున్నారో అక్కడ కూడా ఒక మంచి సేవకుడు ఉంటే ఈయన మా డొక్కు సైకిల్ వేసుకొని ఉద్యోగం చేసుకుంటా ఎప్పుడు ప్రార్థన పెట్టినా ఎప్పుడు కూడం పెట్టినా మానకుండా సన్నిధికి వచ్చేవాడు. దేవుడు నమ్ముకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు. నెమ్మదిగా దేవునికి ఆయనకి మంచి సహవాసం పెరిగిందండి. నేను షార్ట్కట్లో చెప్తున్నాను. కొన్నాళ్ళకి ఆయన ఆ సైకిల్ వదిలేసి ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి డొక్కు లారీ, బాగా పాతపడిపోయిన లారీ కొనుక్కున్నాడండి. అంటే దాని మీద ఇనప తొక్కు సామాన్లు మోయొచ్చాను. ఈ లారీ వెళ్తుంటే లారీ మొత్తం ఇలా ఊగిపోయింది అంటాడు. ఎవడ మీద పడిపోతారో అని భయవేసేది. పాత లారీ కదండి, లారీ ఊగిపోయింది, మనిషి ఊగిపోయేవాడు. ఆ లారీ వస్తాను జనం అందరూ పారిపోయేవారు అంటాడు. ఎవడు గుద్దేద్దురా బాబా. అందరూ ఈయన చూసి నవ్వటమే. నీ బతుకింతే, నీ బతుకు మారదు, డొక్కు బతుకు, డొక్కు సైకిలి, డొక్కు లారీ అని పిలిచేవారంటే ఈయన ఎంతమంది తిట్టినా కూడా ఎవరి మాటలు కూడా ఏమీ కూడా పట్టించుకోలేదు. ప్రార్థనకు వస్తూనే ఉన్నాడు, ప్రార్థన నేర్చుకుంటూ ఉన్నాడు, దేవుడిని విడిచిపెట్టలేదు. కానీ నేను అన్నీ చెప్పట్లేదు, షార్ట్కట్లు చెప్తున్నా. ఏ వీధుల్లో ఆయన అవమానం పొందాడో ఇప్పుడు అదే వీధిలో అదే ఊర్లో ఆయన ఒక్కడే కొత్త లారీలు 13 లారీలు కొన్నాడండి. స్తోత్రం కలుగును గాక. ఎన్ని లారీలు చెప్పండి? 13 లారీలు కొన్నాడు. దేవుడిని నమ్ముకుంటే వర్ధిల్లుతాము. చెప్పండి, ఏమవుతాం మనమండి? వర్ధిల్లుతాం. బండ్లు లేకపోతే బళ్ళు వస్తాయి, బంగారం లేకపోతే బంగారం వస్తుంది. మీరు ఏది కావాలని అడగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు ఒకప్పుడు డొక్కు సైకిల్కి తొక్కుకుని వచ్చిన ఆయన కుటుంబాన్ని తీసుకుని అదే చర్చికి ఏసీ కారులో వస్తున్నాడు. చూసారా? అంటే ఏమవుతుంది, ఇక్కడ మందిరానికి వచ్చారనుకోండి వర్ధిల్లుతాం. మన పేదరికం పోతుంది, మన దరిద్రం పోతుంది, మన రోగం పోతుంది, చేతిలో డబ్బులు ఎప్పుడు చూసి రాడతాయన్నమాట. అదే వర్ధిల్లటం అంటే కదండి. ఈరోజు రూపాయి లేదు అనుకోవద్దు. యేసుప్రభు నమ్మిన వారిని చాలామందిని దేవుడు లక్షాధికారులు చేసేసాడు, కోటీశ్వరులు కూడా చేశారు. కాబట్టి రండి మందిరానికి వచ్చిన వారు ఏమవుతారు చెప్పండి? 3వ బ్లెస్సింగ్, వర్ధిల్లతారు. అంటే అర్థం ఏంటి? డెవలప్ అవుతారు అనమాట. చిన్న జీవితమే పెద్ద జీవితం అవుతుంది, చిన్న ఉద్యోగమే పెద్ద ఉద్యోగం అవుతుంది, చిన్న సంపాదనే ఏమో చెప్పండి పెద్ద సంపాదన. కాబట్టి కృంగిపోవద్దు, కన్నీరు పెట్ట. చాలామంది ఏమనుకుంటారంటే అందరు బ్రతుకులు బాగున్నాయి, నా బ్రతుకే ఇలాగుంది, అందరి జీవితాలు బాగున్నాయి, నా జీవితమే ఇలాగుంది. మొన్న కావడ అంటుంది, మాస్టర్ గారు నేను ఈ బాధలు పడలేనండి, నేను గోదావరిలో దూకేతానంటుంది. గోదావరిలో దూకక్కర్లేదు, గోదావరిలో దూకుడు వేసేది ఏమీ లేదు. కానీ కష్టాలు వస్తే తట్టుకుని నిలబడగలిగితే చివరికి ఏమవుతుందో చెప్పండి? వర్ధిల్లుతాం. కష్టాల గురించి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎవరికైనా ఒక మెడలో స్త్రీలకి బంగారు గొలుసులు ఉన్నాయనుకోండి, వేసుకోగా గొలుసులు ఏమవుతాయి? కొంచెం చెప్పండి పాత పడతాయి, రంగు కొంచెం కనపడదు. మీరేం చేస్తారు? ఆ బంగారు నగకి కొంచెం మెరుగు పెట్టు నిమిత్తం, పాలిష్ పెట్టి నిమిత్తం ఆ నగ పట్టుకలు ఎవరికి ఇస్తారు చెప్పండి? మీరు కంసాలకి ఇస్తారు. ఆయన ఏం చేస్తాడంటే మీరు మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పండి, ఆయన ఎదురుగా ఏముంటుంది? కొలిమి అంటే బొగ్గులు వేసి మంట మండుతున్న పొయ్యిని ఏమంటారు చెప్పండి? కొలిమి అంటారు. మీరు వేసుకున్న బంగారాన్ని మీ కళ్ళెదరకుండానే ఇదిలే హేతాడని పట్టుకెళ్ళి అగ్గుల్లో పడేస్తాడు. అబ్బాబాయ్ సార్ ఏంటాడు బాబా అలా మాట్లాడకమ్మా అలాగుండి అంటాడు. మీరు చూస్తుండగానే మీరు వేసుకున్న బంగారు నిప్పుల మీద కాలుతూ ఉంటుంది. మళ్ళీ తీస్తాడైనా అలా పెట్టి సుత్తు కొట్టేస్తాడు, టప అబ్బాబాయ్ కొట్టేస్తారండి, మాట్లాడకమ్మా కూర్చో అంటాడు. మళ్ళీ తీస్తాడు, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ కొడతాడు. ఇలా చేసిన తర్వాత మీరు చూస్తుండగానే పాలిష్ చేస్తే మీరు ఇచ్చిన పాత బంగారం ఏమవుతుంది చెప్పండి? కొత్త బంగారంలాగా చకచక మెరిసిపోతుంది. అవునా కదా? ఆ మెరుపు ఎప్పుడు వచ్చింది దానికి? ఆ అగ్గిరిలోకి వెళ్ళినప్పుడు. నేనేం చెప్తున్నానంటే దేవుణ్ణి నమ్ముకున్నాక శ్రమలు వచ్చినా వెనక్కి మాత్రం తిరగకూడదండి. ఎన్ని బాధలు వచ్చినా సరే జీవితంలో కష్టం లేని మనిషి అంటే ఎవరో ఉండడండి. నాకున్న కష్టాలు నాకున్నాయి, మీకున్న కష్టాలు మీకున్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు నమ్ముకుని మందిరానికి వస్తే ప్రార్థన చేస్తే చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఇల్లు లేదా నీకు? ఇల్లు ఇస్తాడు. బిడ్డలు లేరా నీకు? బిడ్డలు ఇస్తాడు దేవుడు. నీకు ఉద్యోగం లేదా నీకు? ఉద్యోగం ఇస్తాడు దేవుడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు మానక మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, స్వస్థతలు ఇక్కడ జరుగుతాయి, అద్భుత కార్యములు ఇక్కడ జరుగుతాయి, ఆశ్చర్య కార్యములు ఇక్కడ జరుగుతాయి. బిడ్డలు లేని వారికి దేవుడు ఇక్కడ బిడ్డల్ని ఇస్తాడు. పెళ్లి సంబంధాలు కుదరక, పెళ్ళిళ్ళు జరక్క, ఎంతకాలం చూసినా ఏంటో అన్నటువంటి ఆ రకమైన వేదన అంతా కూడా మీరు మందిరానికి వచ్చి చూడండి, ప్రార్థనకు వచ్చి చూడండి,
ఖచ్చితంగా అందరి జీవితాలు దేవుడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రండి, మందిరం అంటే దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసే స్థలము, వర్ధిల్ల చేసే స్థలము. నిజమేనండి, ఎన్నో జీవితాలు మేము చూస్తున్నాం. ఒక్కరోజు ఒక పూటకు కూడా అయినటువంటి కుటుంబాలని వేళ దేవుడు లక్షాధికారులు చేసేసాడు. వాక్యం ఏంటంటే దేవుని పెట్టారా, నేను మీకు రెండు చేతులు జోడించి చెప్తున్న మాట ఏంటంటే, మందిరానికి రండి, దీవులన్నీ కూడా పొందాలి ప్రేమతో మీకు నేను మనవి చేస్తాను. కిందకి వెళ్ళి చూద్దాం. కింద రాయబడి చూడండి. అక్కడ నీ ప్రాకారములలో నెమ్మది కలుగును. చెప్పండి, వర్ధిల్లిన తర్వాత మనకేం కలుగుద్దట? నెమ్మది. నెమ్మది ఏంటంటే మనశ్శాంతి అండి. అవునా కాదండి? మనశ్శాంతి. కొంతమంది జీవితాల్లో అన్నీ ఉంటాయండి, కానీ నేను కనిపెట్టింది ఏంటంటే ఏముండదు వాళ్ళకి? మనశ్శాంతి, నెమ్మది ఉండదు. అంటే ఈ మందులకు వచ్చినప్పుడు, ఈ మందులు మీరు తిరుగుతారో చూడండి, ఇది తిరిగినప్పుడు ఈ ప్రాకారంలో ఉన్నటువంటి నెమ్మదంతా మీకు దేవుడిస్తాడు. నెమ్మది అంటే ఏంటి చెప్పండి? మనశ్శాంతి. కొంతమందికి తెల్లవారుజాము లేవగానే రకరకాల ఆలోచనలు. ఈరోజు ఎలా గడుస్తుందో ఏంటో, ఈరోజు ఏమవుతుందో ఏంటో. అప్పులు ఉన్న వాళ్ళకి అనుకోండి, వాయిదా కట్టాలి, వడ్డీ కట్టాలి, ఏమిటి ఎన్ని టెన్షన్లు అంటే వీళ్ళ మనుషులకి అన్ని టెన్షన్లు ఉన్నాయండి. కొంతమందికి పాపం ఏంటవి ఈఎంఐలు. వాషింగ్ మెషిన్ తీసుకుంటారు, దానికి ఏం కట్టాలి చెప్పండి? ఈఎంఐ కట్టాలి. ఏసీ కోరు, దానికి ఏం కట్టాలి చెప్పండి? టెన్షన్స్. మనిషికి సౌకర్యాలు ఉన్నాయి, ఈ సౌకర్యాలు ఎక్కువైపోయి ఏమి లేదు చెప్పండి? నెమ్మది లేదు. బైబిల్ చెప్తుంది, మందిరానికి వస్తే ఈ ప్రాకారంలో మీరు తిరగగలిగితే, ఈ ప్రాకారంలో ఉండగలిగితే మీకు దేవుడిచ్చే దేవుని పేరు చెప్పండి? నెమ్మది. ఒకలాంటి ప్రశాంతత, ఒకలాంటి దాన్ని ఎలా వర్ణించాలి ఎవరికి ఏమాత్రం కూడా తెలియదండి. నేను మళ్ళీ చెప్తున్నా, మందిరానికి వచ్చిన వారికి మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. ఇవి తెలియక పాపం చాలామంది షాపింగ్ అంటున్నారు, పార్కులు అంటున్నారు, పిక్నిక్లు అంటున్నారు, ఏదేంటి పుణ్యతీర్థ యాత్రలు అండి. ఇవేం జరగవండి. ఇక్కడికి వస్తేనే, ఈరోజున మళ్ళీ చెప్తున్నా, ఈ కాలనీలన్నీ కూడా నెమ్మదిగా ఉండాలంటే ఈ కాలనీ ప్రజలందరూ ఎక్కడికి రావాలి చెప్పండి? మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో ఉంటే నెమ్మది ఉంటుందండి? ఉండదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మొన్న ఒక ఆవిడ మరి వాళ్ళ గృహంలో స్నానం చేయడానికి బాత్రూమ్ నీళ్లు పెట్టుకుందండి. చుట్టుపక్కల ఎవరు లేరు. స్నానం చేయబోతాకనే ఆవిడ జస్ట్ అలా బాత్రూంలోకి వెళ్ళేసరికి ఎవరో తలుపు కొడుతున్నట్టు సౌండ్ వచ్చిందంట. భయం కదండి ఆడవాళ్ళకి. ఈ రోజులు ఎలా ఉన్నా చెప్పండి? ఆడవాళ్ళు బయటికి వెళ్ళే రోజులండి ఇవి. ఒంటరికి వెళ్ళటానికి భయమే, ఇంట్లో ఉన్న భయమే. అలాంటి మనుషులు నెమ్మది లేకుండా బతుకుతున్నారు. ఆమె తలుపు కొట్టేసరికి ఎవరో ఏదో చేయడానికి వచ్చారని చెప్పేసి భయపడిపోయిందండి. ఎందుకైనా మంచిదని బట్టలు కట్టుకుని మళ్ళీ తలుపులు తీసేసరికి అండి, ఆ బాత్రూమ్ దగ్గరే తాసుబొమ్మ పడిగి పిల్ల చూస్తుందంట. పడిగిపోయింది డైరెక్ట్గా. ఇంకా లోపల ఈవిడుంది, డోర్ బయట ఏమని చెప్పండి? తాసుబొమ్మ. అందరినీ పిలుస్తుంది, జనం ఎవరు కూడా అక్కడ లేరు. ఏం చేయాలి చెప్పండి? ఆ బాత్రూమ్ దగ్గరే కళ్ళు తెరిచి టెన్షన్ వచ్చేస్తుంది, గుండె దడదడ కొట్టేసుకుంటుంది, కాళ్ళు చేతులు ఏమవుతుంది చెప్పండి? తాసుబొమ్మ అదే పుసలు కొట్టేస్తుంది, లేచేలాగేలాగా దగ్గరగా ఉంది. ముందుకెళ్తాక దారి లేదు, తప్పించుకుంటాక వెనకాల ప్లేస్ లేదు, టెన్షన్, నెమ్మది లేదు. అక్కడ నిలబడే అమ్మాయి, యేసయ్యా ఈ గండము నుంచి నన్ను గట్టెక్కించు, నేను కొట్టలేను, ఎవరు రావట్లేదు, ఇది పగబట్టేసినట్టు ఉంది, నేను ఏం చేస్తాను నాకేమీ కూడా తెలియదు, నాకు నెమ్మది లేదని అక్కడ నిలబడే బాత్రూంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. మీరు నమ్ముతారా? కర్రతో కొట్టకుండా, ఎవరు ఏమనకుండా ఆ ప్రార్థన అయ్యేసరికి ఆ తాసుపోమే అలాగ దించేసుకుని నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఆ టెన్షన్ ఎవరు తీసేశారు? అక్కడ దేవుడు తీసేసి. ఇలాగే ఎన్నో బాధలు మీకు ఉండొచ్చండి. వాక్యం విన్న ప్రజలారా గమనించండి, మందిరానికి వస్తే మనకి ఏం కలుగు చెప్పండి? ఇప్పుడు నెమ్మది. నెమ్మది అంటే ఏంటి? ఒకలాంటి తృప్తి. ఒక మాట చెప్తాను చూడండి. మన ప్రక్కింటి వాళ్ళు పలావ్ వండుకున్నారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? చెప్పండి ఏమనిపిస్తుంది? మనం కూడా వండుకుంటేనే బాగుండి అనిపిస్తుంది. కొంతమందికి ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే, ఎదుటివారు ఏం తింటే మనం అదే తినాలి, ఎదుటివారు ఏం కొనుక్కుంటే మనం అదే కొనుక్కోవాలి, వాళ్ళకి మనకి ఏం ఉండకూడదు, ఇంకా తేడా ఉండకూడదు అని ప్రవర్తిస్తున్నారు. చెప్తున్నా, అందరి జీవితంలో ఒకటి మాత్రం కాదండి, అందరి కుటుంబంలో ఒకటి మాత్రం కాదండి. ఒకళ్ళని చూసి మనం పోల్చుకుని అప్పుల పాలు అవ్వద్దు, తెప్పల పాలు కూడా కావద్దు. ఈ రోజున మనిషి జీవితాల్లో ఎందుకు నెమ్మది లేదు అని అంటే, అవసరానికి మించి ఖర్చులు, అవసరానికి మించి అప్పులు, అవసరానికి మించి హెచ్చులకు వెళ్ళి
ఉన్నదాంతో తృప్తి పడలేక, లేని దాన్ని తెచ్చుకోలేక మనుషులు రకరకాల ఏమవుతారు చెప్పండి, సతమతం అయిపోతున్నారు. అలాంటి వ్యక్తులతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు గనక మందిరానికి రాగలిగితే ఇక్కడ ఏమిస్తాడు చెప్పండి, దేవుడు సంతోషం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. మూడోది చూస్తే మేము ఇక్కడి నుంచి వర్ధిల్లుతారని దేవుడు చెప్తున్నాం. ఎందుకు మందిరం ఇక్కడ అని అంటే, నెమ్మది లేని వారికి ఏం కావాలి చెప్పండి, ఇక్కడ నెమ్మది కావాలి. నిజమేనండి, ఎవరిని కదిపినా కష్టాలే, ఎవరిని కదిపినా రోగాలే, ఎవరిని కదిపినా బాధలే, ఎవరిని కదిపినా అప్పులే. మరి అన్నింటి మధ్య మనిషికి ఏమి లేదు చెప్పండి, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. కనుకనే ఇక్కడికి రండి, మీకు ఏం కలుగుతుంది తెలుసా, నెమ్మది. బైబిల్లో ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒక ఆమెకి, ఆమె పేరు హన్నా, పిల్లలు లేరు. ఏమన్నా ఆడవారికి ఆస్తి కంటే ఏది ముఖ్యం చెప్పండి, అది ముఖ్యం. బిడ్డల కన్నా తల్లి సరైన తల్లి అన్నమాట. బిడ్డలు లేకుండా ఉంటాం అదొక శాపమే, కానీ అది తర్వాత మాట్లాడుకుందాం. ఈ తల్లికి బిడ్డలు లేరని కాంక్ష రోజు ఏముండదు కాదు చెప్పండి, నెమ్మది ఉండేది కాదు. అందరూ పిల్లలతో ఆడుకునేవారు, ఈ చేతులు ఏమి లేరు చెప్పండి, పిల్లలు లేరు. మీరు నమ్ముతారా? బైబిల్ చెప్తుంది బిడ్డల కోసం ప్రార్థన చేయటానికి ఈ అమ్మ రోజు ఇంటి నుంచి బయలుదేరి భర్తకు చెప్పేసి 6 మైళ్ళు, ఎన్ని మైళ్ళు చెప్పండి, 6 మైళ్ళు కాలి నడకన వెళ్ళి ప్రార్థన చేసేదట. ఇప్పుడులాగా ఆటోలు ఉన్నాయా, ఏమనండి, రిక్షాలు ఉన్నాయా? ఏ నడక చెప్పండి, కాలి నడక. అంటే ఇక్కడి నుంచి కొవ్వూరు దాటిపోవాలి. 6 మైళ్ళు కాలి నడకన వెళ్ళి చెప్పండి ప్రార్థన చేసుకోగా ఆ ప్రార్థన విని దేవుడు ఆమెకి మంచి బిడ్డలు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అంటే ఏం కలిగింది, మందిరానికి వెళ్ళాక నెమ్మది. ఎప్పుడు కలిగింది నెమ్మది? దేవుడు ప్రార్థన ఆలకించిన తర్వాత, బిడ్డలు ఇచ్చిన తర్వాత ఇవిడికి ఏం కలిగింది చెప్పండి, నెమ్మది. ఎవరైనా ఇక్కడ వాక్యం విన్న వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీకు బిడ్డలు లేరా, మీకు సంసారం బాగోలేదా, మీ బిడ్డలకి వివాహాలు అవ్వట్లేదా, ఏ సమస్య మీ ఇంట్లో ఉన్నా ఇక్కడికి రండి. ముందు ఇక్కడికి వస్తే దైవజనులు, దైవ సేవకురాలు మాలాంటి వారు వచ్చి ప్రార్థన చేయగా బిడ్డలు ఇస్తాడు దేవుడు, గర్భాన్ని ఇస్తాడు దేవుడు, పెళ్ళిళ్ళు చేస్తాడు దేవుడు, విడాకులు తీసుకుని విడిపోయినటువంటి కుటుంబాలను కూడా దేవుడు కలిపి కాపురాలు నిలబెడతాడు. స్తోత్రం కలుగును గాక. అవునండి, ఇవాళ చాలా కాపురాలు ఏమలేదు చెప్పండి, నెమ్మది లేదు. కొట్టేసుకుంటున్నారు, కోర్టులకు వెళ్ళిపోతున్నారు, కొట్టేసుకుంటున్నారు, స్టేషన్కి వెళ్ళిపోతున్నారు, కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుని పెద్దల్లో పడిపోతున్నారు. కాపురాలు నెమ్మది ఉందండి? లేదు, నెమ్మది లేదు. అలాగే ఎవరైనా నెమ్మది లేకుండా ఉన్నట్లయితే ఇక్కడికి వస్తే మీరు ప్రార్థన చేసినప్పుడు, దాసులు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీకు ఏం కలుగుతుంది చెప్పండి, నెమ్మది. చాలామంది జీవితాలు ఇది లేకే అన్నీ ఉన్నాయండి, అది పాపం లేక చాలామందికి ఏంటేంటో చేస్తున్నారు. కానీ మళ్ళీ చెప్తున్నా, నెమ్మది అంటే మనం కొనుక్కుంటే రాదు. ఎవరెవరు మనకు దేవుడు చెప్పండి, దాన్ని దేవుడు ఇస్తేనే కలుగు. కాబట్టి దయచేసి మరొక మాట చెప్తున్న మాట, ఇవి చిన్న చిన్న మాటలే కానీ చాలా బలమైనటువంటి మాటలు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరంలో మాత్రమే. కాబట్టి రండి, మీ అందరికి మరొకసారి ఆహ్వానం చెప్తున్నా. ఇక్కడ మందిరం ఏర్పాటు చేయబడింది, సన్నిధి ఏర్పాటు చేయబడింది, దేవుని దాసులు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి మీ ఇంటికి వచ్చి అమ్మ ప్రార్థనకి రండి అన్నప్పుడు మీరు వస్తే ఈ దీవులన్నీ మీకు కలుగుతాయి. ఇంకేం కలుగుతాయో మనకి ఎందుకు చూద్దాం, చూడండి దయచేసి. వినండి, ఇక్కడ రాశాడు, నీ సహోదరుల నిమిత్తము. ఇక్కడికి వస్తే వేరు వేరు కులాల వారు వస్తారు కదండి, అందరూ ఒకే కులం కాదు ఇక్కడ, అవునంటారు కాదంటారా? మీ కాస్ట్ వేరు, నా కాస్ట్ వేరు, వేరు వేరు కాస్ట్లు వచ్చినప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఈ ఫీలింగ్స్ అన్నీ పోయి మనం ఏమని చెప్తాం చెప్పండి, మనం దేవుని బిడ్డలం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మనం ఏమవుతారు చెప్పండి, దేవుని బిడ్డలు. అంటే ఒకరితో ఒకరు మనకి ఏమి ఏర్పాటు చేయబడతాయి, సహవాసం అంటారు. దీని పేరేంటి చెప్పండి అమ్మా, సహవాసం. మన అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చామనుకోండి, వాళ్ళకి మనకి ఏం ఏర్పాటు అవుతుంది, బంధుత్వం ఏర్పాటు అవుతుంది. అది బంధుత్వం. ఇక్కడికి వస్తే ఎవరైతే ప్రార్థనకు వస్తున్నారో వాళ్ళు మన ఇరుగు పొరుగు వారు కాకపోయినా, మన ఇంటి పక్క వాళ్ళు కాకపోయినా, మనకి తెలియకపోయినా వాళ్ళకి మనకి దేవుని ప్రేమను బట్టి చెప్పండి ఏం ఏర్పాటు అవుతుంది, సహవాసం. ఈ సహవాసం ఉన్నవాళ్ళు ఏమీ ఆశించరండి, ప్రతిదీ మన ప్రేమతోనే చేస్తారు. దేవుడు కూడా మన దగ్గర ఏమని ఆశించి చేస్తాడండి, మనం ఏమి ఇవ్వకపోయినా కూడా మనకు దేవుడు అన్నీ చేస్తాడు. ఎందుకని, మన దేవునితో సహవాసం. ఇక్కడికి వస్తే మందిరానికి ఎవరైతే వస్తారో వాళ్ళు పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరితో మనకి ఏం కలుగుతుందంటే మందిరానికి వచ్చిన తర్వాత సహవాసం. ఏంటి దీని ప్రత్యేకత అంటే, ఈ సహవాసంలో ఉన్న బిడ్డలు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తారు,
ఒకరికి ఒకరు సహాయము చేస్తారు. ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా మనుషులు ఎవరు లేకపోతే ఎవరు వస్తారు చెప్పండి? సంఘంలో వ్యక్తులు ముందు మన ఇంటికి వచ్చి సహాయము చేస్తారు. అది పెళ్ళైనా కావచ్చు, శుభకార్యమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజున సంఘాల్లో ఈ ప్రేమ ఎందుకు ఉందంటే, దేవుని ప్రేమ దేవుని నమ్ముకున్న వ్యక్తులకు వచ్చినప్పుడు ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కనుక మందిరానికి వస్తే ఒక మాటలో చెప్పాలంటే బంధుత్వం కన్నా, ఫ్రెండ్షిప్ కన్నా, రిలేషన్ కన్నా మందిరంలో ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకుని ఏర్పడే బంధాన్ని ఏమంటో చెప్పండి? సహవాసం. ఆ పేరు గుర్తుపెట్టి ఏం చెప్పండి? దాని పేరేంటి చెప్పండి? సహవాసం. అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు కానీ సహాయం మాత్రం చేస్తారు, ప్రార్థన మాత్రం చేస్తారు. అన్ని విషయాల్లో ఇవన్నీ కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డబ్బుతో చేయలేని పనులు ఎక్కడ జరుగుతాయి మనకు చెప్పండి? మందిరంలోనే జరుగుతాయి. మనుషులు చేయలేని పనులు ఎక్కడ మనకు జరుగుతాయి చెప్పండి? మందిరంలోనే జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మనల్ని అందరినీ కూడా మనుషులు బయటికి గెంటేయచ్చు, ఇంట్లో వాళ్ళు బయటికి గెంటేయచ్చు. మనల్ని తిన్నావా అని కానీ, ఉన్నావా అని కానీ అడిగే వ్యక్తులు లేరు. మన సాక్షి పేపర్లో ఒక వార్త చదివాను నేను. ఆస్తి రాయలేదని కన్న తల్లిని ఒక ప్రబుద్ధుడు రాత్రికి రాత్రి తీసుకెళ్లి బండి మీద, అమలాపూర్లో జరిగిన సంఘటన ఇది. అర్ధరాత్రి దగ్గర తీసుకెళ్ళి శ్మశానంలో వదిలేసి వచ్చేసాడండి. శ్మశానం. ఏమి రాయలేదని చెప్పండి? ఏమి రాయలేదని? మీరు ఈరోజు అలాగా ఉన్నారు లేదా? అలాంటి ఉన్నారు లేరమ్మా? ఉన్నారు. తల్లిని చూడని కొడుకులు, తల్లిని చూడని కూతుళ్ళు లేరా? ఉన్నారు. ఆ తల్లి ఏడుస్తుంటే ఆ కాపర్ లేచి ఆడికి భయం వేసింది. రాత్రులు ఏడిపోయిన ఆడ భయం ఆడిది. దైవాన్ని వచ్చిందని భయపడి చూస్తే ఏడుస్తుంది. ఏం జరిగిందమ్మా అంటే, నా కొడుకే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. వెంటనే పోలీసు వారు వచ్చారు, అమ్మని తీసుకెళ్లారు, కొడుకును పిలిచారు, గట్టి కోటింగ్ ఇచ్చాక లైన్ అయిపోయింది. నేనేమన్నానంటే, అలాంటి ఒంటరి బతుకులకి, అలాంటి దిక్కుమాలోళ్ళకి ఎక్కడ సావాసం దొరుకుతుందంటే సన్నిధిలోనే దొరుకుతుంది. ఇక్కడికి వస్తే ప్రేమించేవారు ఉంటారు, ప్రార్థించేవారు ఉంటారు, పట్టించుకునేవారు ఉంటారు, పలకరించేవారు ఉంటారు, మీకు సేవ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి బిడ్డలు నమ్ముకుని దగపడ్డా, బంధువులు నమ్ముకుని మోసపోయినా సన్నిధికి వస్తే మీ కొరకు కన్నీరు విడిచి సేవకులు ప్రార్థన చేస్తారు. నేను అన్నాను అనుకోండి, మా చర్చలో ఎవరికి ఒంట్లో బాగోపోయినా వాళ్ళ దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్తాను. డాక్టర్ గారు చూసేదాకా నేను అక్కడే ఉంటాను. ఆ టెస్ట్లు అయ్యాక, ఆ మందులు రాశాక, ఆ మందులు కొని చక్కగా ఇంటికి తీసుకొచ్చి పెడతాను. ఏ బంధం ఇది? దేవుని యొక్క బంధం. దాని పేరే సహవాసం. కాబట్టి మందిరానికి వస్తే కష్టములో, నష్టములో, అన్నింటిలో కూడా మీకు దేవుని సేవకులు, దేవుని సంఘం తోడుకుంటుంది. కాబట్టి మానకుండా రండి. దీనికి ఫీజులేమీ ఉండవు, దీనికి ఛార్జీలు ఏమీ ఉండవు. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మందిరానికి వస్తే ఇన్ని మేళ్ళు ఉన్నాయండి. ఇంకా చివరికి వెళ్ళిపోతే టైం అయిపోతుంది. చూడండి, కింద ఎవరు రాశారు చూడండి. ఇంకా చూసారా, చివరి మేలు ఏంటి చెప్పండి? మన దేవుడైన దేవుని మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేద్దాం. చివరి దేవుని చెప్పండి, మేలు కలుగుద్ది. ఏం కలుగుద్ది చెప్పండి? యేసుక్రీస్తు నమ్ముకుంటే మందిరానికి వస్తే ఏం కలుగుద్ది చెప్పండి? మేలు కలుగుద్ది. ఇది ఎలా జరుగుతుందో నేను సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. మన తర్వాత కార్యక్రమం ముగ్గు చేసుకుందాం. ప్రియులారా, మేలు చెప్పండి. దాని పేరేంటి చెప్పండి? మేలు. దేవుడు ఎలా మేలు చేస్తాడు? ఒక సాక్ష్యం వినేసి ముగించుకుందాం. కాకినాడలో శ్రీరామ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు కొన్నాడండి. ఆటో డ్రైవర్. అతను అప్పులు ఎక్కువైపోయి రోజు బాకీలో వచ్చి బాకీ ఎప్పుడు తీరుతామని పీక్కు తినేస్తున్నారు. మరి రోజు బాకీలో వచ్చేది మనం ఎలా ఉంటుందో చెప్పండి? డబ్బులా లేవు, బాకీలా తీరతలేదు, పరుగు పోతుంది ఇదిలోకి. ఇక ఇన్ని మాటలు పడలేక, ఇన్ని బాధలు పడలేక ఆ వ్యక్తి అప్పుడు దేవుడిని నమ్ముకోలేదండి. అనుకున్నాడు, ఈ రాత్రి పురుగు మందు తాగేసి నేను, నా భార్య, నా పిల్లలు నలుగురు ఏమైపోవాలి, మొత్తానికి తాగేసి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయారు. రాత్రి 10 అయింది. కాకినాడ వెళ్ళాడైనా చికెన్ బిర్యానీ ప్యాకెట్లు తెచ్చాడు, థమ్సప్ బాటిల్ తెచ్చాడు, దాంతోపాటు పురుగు మందు సీసా కూడా తెచ్చేసాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ముందు చిన్నపిల్లలకి బిర్యానీలో ఏం కలిపేసి ఆ పురుగు మందు కలిపేసి వాళ్ళు చచ్చిపోతాం డిసైడ్ అయిపోయారు. పిల్లలు ముందు కూర్చున్నారంటండి, బిర్యానీ పెట్టారు, ఆకలి అన్నారు కానీ వీళ్ళు ఏం చేయలేకపోతారు, అన్న వాళ్ళకి పెట్టలేకపోతున్నారు. పురుగు ఏమంటే ఎవరు బిడ్డలు చంపుకుంటారు? ఏ బిడ్డ తల్లి చంపదు. ఇలాగ వాళ్ళు ఏడుస్తుంటే సరే ఏమైతుందని చెప్పేసి వాళ్ళకి అన్నం పెట్టేసి తినేసి పడుకున్నారు. వీళ్ళు వంతు మిగిలింది. థమ్సప్ అక్కడే ఉంది, పురుగుల మందు అక్కడే ఉంది, బిర్యానీ
అక్కడే ఉంది. వీళ్ళకి ఏం చాలు చెప్పండి, ధైర్యము చాలతలేదు, ఏడుస్తున్నారు ఒకళ్ళొకరు చూసి. ఈలోగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే అదే వీధిలో ఒక దైవ సేవకుడు ఉంటే దేవుడు అని చెప్తున్నాడంట, నా సేవకుడా, మన సుధాకర్ అయ్యర్లో చెప్పినట్టు, నా సేవకుడా, ఈ కాలనీలో ఈ వీధిలో కుటుంబం ఉంది, వాళ్ళు చనిపోవాలని ప్లాన్ చేసుకున్నారు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, దేవుని స్తోత్రం కలుగును గాక అని దేవుడు చెప్తే ఆ రాత్రి ఇల్లు వెతుక్కుంటూ సేవకుడు ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. ఈ అబ్బాయి అనుకున్నాడు, నేను పగలు కనపట్లేదు, రాత్రులు వచ్చాడు సీటు కూడా వచ్చి మంచం కింద దూరేహాడు ఈయన. మనం కూడా చాలామంది అలా చేస్తాం కదండి, ఇంట్లో ఉండి కొన్నిసార్లు ఏం చెప్తాం, లేరని చెప్పు అంటాం, వాళ్ళు నిజంగా నమ్మేసి వెళ్ళిపోతారు. ఎవడు బాధలాడి ఎవడు పాటలాడి మంచం కింద దూరేస్తే తలుపు కొడుతున్నాడు పాస్టర్ గారు. ఈ అమ్మాయి తలుపు తీసింది, ఆయన ఎవరో తెలియదు, ఎవరు మీరు, నేను పాస్టర్ గారిని, నాతో మీకు ఏంటి పని, మీ గురించి ప్రార్థన చేస్తున్నా, మీ ఇంటికి వెళ్ళడం నాకు దేవుడే చెప్పాడు, లోపలికి రావచ్చమ్మా, రండి, ప్రార్థన చేయొచ్చమ్మా, చెయ్యండి. ఈ సీనుకు అర్థమైంది, వచ్చినప్పుడు సీటు ఓడు కాదు పాస్టర్ గారు కాబట్టి బయటికి రావచ్చని మంచం నుంచి బయటకు వచ్చాడు. చెప్తున్నా, సేవకుడు మీ ఇంటికి వస్తే అర్థమేంటి చెప్పండి, దేవుడు వచ్చినట్లే. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు ఏం కలుగుద్దండి, మేలు కలుగుద్ది. చివరిలో చెప్తున్న షార్ట్ కట్ ఇవన్నీ వద్దు కానండి. ప్రార్థన చేశాడు, పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఈ శ్రీని అనే వ్యక్తి ఆటో వేసుకుని ఊరిచోడికి వెళ్ళి కూర్చున్నాడు. బేరాలు లేవు, కిరాయిలు లేవు, అలా బాధగా ఉన్నాడు. ఆలోచన ఏం చేయనని. ఈలోగా ఏమైందంటే ఈ ఆటో ఉన్న స్థలానికి ముందుగా ఒక పెద్ద కారు వచ్చి ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయింది, కారుకు ప్యాచ్ పడ్డది. కారుకు ప్యాచ్ పెడితే చివరినాడు దొరుకుతాడు, ఎవరు ఉండరు కదా, మెకానికల్ లేరు అక్కడ. ఆ నలుగురు వ్యక్తులు వచ్చి ఆటో బనాన్ని మేము కాకినాడ ఊళ్ళోకి వెళ్ళాలయ్యా, మాకు కిరాయి కట్టన్నారు. కిరాయి కట్టాడు. వాళ్ళు ధనవంతులు కాబట్టి ఈ అబ్బాయి 100 ఇమ్మని అడిగాడు. వెళ్ళిపోతాళ్ళలో 500 రూపాయలు ఇచ్చారంటాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కదా, వాళ్ళ కార్డు ఉంటే కార్డు ఈ అబ్బాయికి ఇచ్చి, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, నీకు ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని కలవని చెప్పేసి అన్నారు. కానీ ఈ అబ్బాయి కార్డు జేబులో పెట్టి మర్చిపోయాడు. కొన్నాళ్ళకి మళ్ళీ అదే పరిస్థితిలో వేరే చోట ఇతను ఆటో ఆపేసి కూర్చొని ఆలోచిస్తున్నాడు. అప్పులేమీ తీరలేదు, బాధలేమీ తీరలేదు, అదే పరిస్థితి. మళ్ళీ అనుకోకుండా అదే కారు వచ్చి మళ్ళీ ఈయన దగ్గర ఆగిపోయింది అంటాడు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ప్యాచి పడిపోయింది. అంటే దేవుడు చేసే మళ్ళీ మనకు అర్థం కాదు, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దేవుడు తలుచుకుంటే మన ఇంటికి దేవుడు తీసుకొస్తాడు అవలోకండి. కాబట్టి వచ్చి చూసి, తమ్ముడు నువ్వేనా, ఆ గురుగారు నేనండి, మళ్ళీ ప్యాచి పడిపోందయ్యా, ఆటో కట్టారు. ఇవన్నీ చెప్పనండి. వాళ్ళకి ఆయనకి సహవాసం కుదిరింది, స్నేహము కుదిరింది. వాళ్ళు అన్నారు, తమ్ముడు ఎన్నాళ్ళు ఆటో తోలుతావు, మా కూడా వచ్చాయి, మా కింద ఏజెంట్ కింద పని చేయి, గుమస్తా కింద పని చేయి, నీకు ఎంత కొంత ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కాదు, చివరిలో ఒక మాట చెప్తున్నా, చచ్చిపోదాం అనుకున్నటువంటి శ్రీను దేవుని నమ్ముకున్నాడు. పాస్టర్ గారు చెప్పినట్టు ఆయన చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. ఏ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడో ఆయన చర్చికి వెళ్ళాడు, అని నేర్చుకున్నాడు. చివరిలో చెప్తున్నా, ఆయనకి ఏం కలిగింది చెప్పండి, మేలు కలిగింది. ఎక్కడైతే అప్పులు పాలు అయిపోయాడో, ఎక్కడైతే చచ్చిపోదాం అనుకున్నాడో ఆ శ్రీను దేవుని నమ్ముకున్నాక ఏం మేలు జరిగింది తెలుసా అండి, 30 లక్షలు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టుకున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని లక్షలు పెట్టమ్మా, ఒకప్పుడు ఏమి లేదు అతనికి, సీటీ కడతకి ఏమి లేవు, డబ్బులు లేవు, బిడ్డలకు భోజనం పెడతాకి ఏమి లేదు చెప్పండి, డబ్బులు లేవు. బైబిల్ చెప్తుంది, మందిరానికి వస్తే నీకేం కలుగుద్దట, మేలు కలుగుద్ది. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, రండి మందిరానికి. పాస్టర్ సుధాకర్ గారు మీ ఇంటికి వచ్చి అమ్మ ప్రార్థనకి రండి అంటే ఖాళీ లేదని మాత్రం చెప్పకండి, మళ్ళీ వస్తామని మాత్రం చెప్పకండి. ఆయన వచ్చారంటే మీ ఇంటికి ఎవరు వచ్చినట్లు, దేవుడు వచ్చినట్లు. ఏం మేలు కలుగుతుంది మీకు ఏమాత్రం కూడా తెలియదు కనుక ఈ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా మరొకసారి ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ పాస్టర్ గారు వస్తున్నారంటే ఎవరు వస్తున్నట్టు చెప్పండి, దేవుడు వస్తున్నట్టు. మీ ఇంటికి పాస్టర్ గారు రమ్మంటే ఎవరు వచ్చినట్టు చెప్పండి, దేవుడు వచ్చినట్టు. సహవాసం ఉంటుంది ఇక్కడ, మేలు ఉంటుంది ఇక్కడ, క్షేమం ఉంటుంది ఇక్కడ, సంతోషం ఉంటుంది ఇక్కడ, స్వస్థత ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చేయని కార్యాలు అంటే ఏమి ఉండవని ప్రేమతో మనవి చేస్తూ, ఇది ఒకరోజు మాత్రమే, కానీ మీరు మానక మరొక వస్తే 30 లక్షలు పెట్టి అక్కడ కట్టుకున్న వ్యక్తికి దేవుడు మేలు చేసినట్లు ఇక్కడ ఎవరికన్నా కాలనీ ఆగిపోయిందా, ఎవరికైనా స్లాబ్ ఆగిపోయిందా, ఎవరికైనా బిల్లు ఆగిపోయిందా, మీరు రండి. మీరు వెళ్ళవలసింది ఆఫీసుల చుట్టూ కాదు, మీరు వెళ్ళవలసింది అధికారుల దగ్గరికి కాదు. ఎక్కడ రావాలి చెప్పండి, దేవుని సన్నిధికి వస్తే ఆగిపోయిన బిల్లు దేవుడు వచ్చేలాగా చేస్తాడు, ఆగిపోయిన ఇల్లు దేవుడు కట్టిస్తాడు. పునాదులు ఆగిపోయిందా, లేక భీమ్ దగ్గర ఆగిపోయిందా,
లేక స్లాబులు ఆగిపోయిందా? తమ్ముడు, అన్నయ్య, మీకు ప్రేమతో చెప్తున్నా, మీ అందరి ఇల్లు దేవుడు కడతాడు. ఎప్పుడు కడతాడంటే మీరు మందిరానికి వచ్చినప్పుడు. ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే మీ కుటుంబంలో శాంతి లేకుండా ఉన్నారా? సమాధానం లేకుండా ఉన్నారా? మీకు కూడా దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడంటే మీరు ఎక్కడెక్కడికో తిరిగితే కాదండి. ఇక్కడే సన్నిధి ఉంది. ఇక్కడే దాసులు వస్తున్నారు కనుక శుక్రవారం ప్రార్థన పెట్టినా, శనివారం ప్రార్థన పెట్టినా, ఆదివారం ప్రార్థన పెట్టినా, ఇలాంటప్పుడు ఎప్పుడు ప్రార్థన పెట్టినా మానకుండా రండి. వచ్చే ఏడాదికి ఇక్కడికి వచ్చిన మీరు, వింటున్న మీరు, లైవ్లో చూస్తున్న మీరు కూడా సాక్ష్యం చెప్తారు, దేవుడు నన్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మందిరం ఈ రోజుకి ఇక్కడ ప్రారంభించే సంవత్సరం పూర్తయిందండి. ఇది మొదటి వార్షికోత్సవం. సుధాకర్ గారు అని భార్య తిన్నారు లేదు మీకు ఏమాత్రం ఎవరికి కూడా తెలీదు. వాళ్ళకు ఉన్నదో లేదు మీకు ఏమాత్రం ఏమీ కూడా తెలియదు. వాళ్ళు వచ్చేది ఎవరి కోసం? వాళ్ళ కోసం అయితే కాదు. ఈ జగనన్న కాలంలో కొద్ది మందికైనా, కొంతమందికైనా దేవుని ప్రేమ ఏంటో తెలియపరిచి చెప్పండి, వాళ్ళ దేవుల్లోనికి నడిపించి. 10 రూపాయల కోసం, బియ్యం కోసం కాదండి. కొంతమంది అలా తయారయ్యారు కాబట్టి జనం ఎలాగనుకున్నారు, కానీ అందరూ అలాంటి వాళ్ళు కాదండి. ఒరిజినల్ గోల్డ్ ఉందంటే అర్థం ఏంటి? డూప్లికేట్ కూడా ఉంటుంది. చాలామందికి ఇది అర్థం తెలియక నిజమైన సేవకుల్ని తప్పుపడుతున్నారు. కానీ మీకు మనవి చేస్తున్న సుధాకరయ్య గారు చక్కని దైవజనుడు, ఆయన భార్య చక్కని మరి సేవకురాలు కనుక వారి మీ దగ్గరకు వచ్చినప్పుడు